జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు కర్కాటక రాశికి రాబోతున్నారు 22వ తారీఖు నుంచి. కర్కాటక రాశిలో బుధుడు అంత మంచి ఫలితాలంటూ ఇవ్వడు, కానీ ఇక్కడ వక్రించి ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఎటువంటి లోటు అంటూ ఉండదు. డబ్బు పరంగా మాత్రం, బిజినెస్ పరంగా కూడా మంచి ఫలితాలంటూ ఉంటాయి. రుణ రోగ శత్రుస్థానం అధిపతి అయిన కుజుడు మీకు లగ్నంలోకి రాబోతున్నారు 26వ తారీఖు నుంచి. దాని మూలంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. రిస్క్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు 26వ తారీఖు తర్వాత నుంచి. దాని మూలంగా మీకు ఫలితాలు కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది మీకు మానసిక ఆనందానికి దోహదపడబోతోంది ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం బీపీ విషయంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు 2వ స్థానం నుంచి సింహరాశికి వెళ్తున్నారు 16వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే 16వ తారీఖు తర్వాత నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నిలిచిపడతారు. శుక్రుడు 20వ తారీఖు నుంచి కన్యారాశికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్ విషయంలో మాత్రం, ముఖ్యంగా లవర్స్కి మాత్రం బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానం అధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్వతపాలనం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ మాసంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.